హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆరోగ్యకరమైన లడ్డూని సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఒక 50% మాత్రమే హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు తీసుకొని సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా, నిజానికి ఇవి ఫ్రై అవ్వలేనివి. అంటే మన సైడు, మన తెలుగు వాళ్ళు విలేజెస్ సైడు కొంచెము లైట్ కలర్స్తో ఉంటాయి పల్లీలు. మేమున్న ఏరియాలో ఇలానే ఉంటాయి అన్నమాట, ఫ్రై అయినట్టు. అయితే నిజానికి దానికి దీనికి కాస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఈ రెడ్ పల్లీలే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఇవి వేసుకొని కొంచెం ఎక్కువసేపే సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో మాత్రము అస్సలు పెట్టొద్దు. హైలో పెట్టినట్లయితే పైకి ఎక్కువగా పొగల్లాగా వచ్చేస్తాయి, లోపల వచ్చేసరికి పచ్చి పచ్చిగా ఉంటాయి, టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అయితే ఈ పల్లీలని ఇలా వేయించుకోవడమే కాకుండా నానబెట్టుకొని కూడా రోజుకి పిడికుడన్ని, అంటే మన గుప్పిడి తింటే చాలా హెల్త్కి మంచిదండి. బోలెడంత ప్రోటీన్స్ వస్తుందన్నమాట. ఇవి కొంచెం చల్లారి స్కిన్ పీల్ చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పి నేను ముందుగానే ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. వేడివేడిగా ఉండేటప్పుడు మాత్రమే స్కిన్ ఎర్లీగా రాదు. అవి అలా పక్కన ఉంచుకున్న తర్వాత అదే కడాయిలోని బాదం పప్పుల్ని సన్నగా తురుముకొని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. నేనైతే అన్నీ ఈక్వల్గా తీసుకున్నానండి, మరి ఎక్కువ తక్కువ కాకుండా. ఒక కప్పు కానీ గ్లాస్ కొలతతో కానీ వేసుకొని అన్నీ కూడా సన్నటి మంట పైన మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అయితే కొంతమంది ఇవి ఫ్రై చేసేటప్పుడు నెయ్యి కూడా వేసుకుంటారు. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెము నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4-5 టీ స్పూన్లు ఈ పప్పులన్నీ ఫ్రై చేయడానికి తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది నట్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తూ ఉంటారు, అలా కూడా చెయ్యొద్దు. ఎందుకు అంటే కొన్ని నట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, కొన్ని నట్స్ కొంచెం ఎర్లీగా ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాదం పప్పు కొంచెం హార్డ్గా ఉంటుంది కనుక నేను ఫస్ట్గానే ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక 50% ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాల్నట్స్ అలానే కాజు అవి కూడా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. నేను ముందు చెప్పినట్టు అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. ముందుగా ఏవైతే లేట్గా ఫ్రై అవుతాయి అనుకుంటున్నామో ఆ నట్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత ఎర్లీగా ఏవి ఫ్రై అవుతాయో మనం గమనించుకొని అవి వెనక నుంచి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని సిమ్లో చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి మాత్రమే ఫ్రై చేయొద్దు, సపరేట్గానే చేసుకోండి. లడ్డు టేస్టీగా పప్పులన్నీ సమానంగా లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిలోని కొంచెము పుచ్చగింజల్ని కూడా తీసుకుంటున్నాను. నేను ముందు చెప్పినట్టు ఈ నట్స్ వెయ్యాలి, ఆ నట్స్ వెయ్యకూడదు అని ఏమీ లేదండి. మీ దగ్గర ఎన్ని పప్పులు అనుకూలంగా ఉంటే అవే వేసుకోవచ్చు. ఏమీ లేని ఎడల ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు, ఓన్లీ నువ్వులతో తయారు చేసుకోవచ్చు, ఓన్లీ బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్, మీ దగ్గర ఏ నట్స్ అనుకూలంగా ఉంటే అవే తీసుకోవచ్చు. అయితే అన్నీ మిక్స్ చేసి చేసుకోవడం వల్ల ఒక్కొక్క నట్స్లోనూ ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అన్నీ కలిపి తీసుకుంటే చాలా మంచిది. లేని ఎడల మన దగ్గర అనుకూలంగా ఉన్నవి తీసుకోవచ్చు. ఇలా చక్కగా ఇవి కూడా సిమ్లోని ఫ్రై చేసుకుని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిల్లోని వేసేసుకోవాలి. అలానే నేను పావు కప్పు నువ్వుల్ని కూడా వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా అలానే చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఫ్రై అయ్యేసరికి అయితే టైం పడుతుంది. మీరు ఈ ఓన్లీ నువ్వులతోటి కూడా బెల్లం యాడ్ చేసుకొని చక్కగా లడ్డూల్లా కానీ చిన్న చెక్కల్లా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుందండి. మనం బెల్లము ఇది రెండు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కూడా బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, మనకి చాలా బలాన్ని ఇస్తుంది. ఇలా చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోని తీసేసుకోవాలి. తర్వాత అదే బాండిలోనే మరొక పావు కప్పు ఫ్లాక్ సీడ్స్, కొంతమంది అవిసె గింజలు అంటారు, ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో నేను షార్ట్స్లో చూస్తూ ఉన్నాను, అంటే అప్పుడప్పుడు నేను షార్ట్స్ అవి చూస్తూ ఉంటాను కదా, జెల్ తయారు చేస్తున్నారు. అలా కాకుండా ఏవో కొన్ని యాప్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేస్తున్నారనమాట. ఇవైతే ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా చిట్పట్లు ఉన్నప్పుడే మనం తీసేయాలి. మరి ఓవర్గా ఏమి ఫ్రై చేయనవసరం లేదు. మనం డైరెక్ట్గా వేస్తున్నట్లయితే చిన్నగా చిరుచేది వచ్చేస్తుంది అనమాట. ఇవి సపరేట్గానే తీసుకోండి, అందులో మిక్స్ చేసి మాత్రం వేయొద్దు. ఇలా చక్కగా తీసుకున్న తర్వాత నేను ఫుల్ మకానా కొన్ని తీసుకుంటున్నాను.
ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ తక్కువగా ఉంటుంది కదా! ఇది మిక్స్ అయ్యేసరికి కొంచెము తక్కువ క్వాంటిటీ అయిపోతుందని ఉద్దేశంతో ఒక ఫుల్ కప్ తీసుకున్నాననమాట. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అన్నీ పావు కప్పులతో తీసుకున్నాను. ఫుల్ మకానా మాత్రం ఓన్లీ అదే కప్‌తో ఫుల్ కప్ వేసేసి ఇవి కూడా కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు సిమ్‌లోని మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా చాలా బావుంటాయి. ఈ తామర గింజలు కూడా చాలా అనుకూలంగా దొరుకుతాయి. నాకు నిజానికి ఇవైతే ఫస్ట్ తెలియనే తెలీదు. ఈ రీసెంట్‌గానే వీటిల కోసం గూగుల్‌లో రీసెర్చ్ చేశాననమాట. నిజానికి ప్రతీది కూడా గూగుల్‌లో మరీ గుడ్డిగా అయితే నమ్మకూడదు. కొన్నైతే మనం నమ్మొచ్చు. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఫస్ట్ నేను ఈ ఫూల్ మకాని సెపరేట్‌గా బరక బరకలాగా వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకున్నాననమాట. అందులోనే మనము ఫస్ట్‌గానే అవిసె గింజలు ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని ఎక్కువ సేపు మాత్రము గ్రైండ్ చేయొద్దు. తక్కువ సేపు ఇలా వేసేసి అలా తీసేయండి. తర్వాత నేను ముందుగానే పల్లీలు చల్లారి పెట్టుకున్నాను కదా! అవి స్కిన్ అంతా పీల్చేసేయాలి. ఇప్పుడు బయట వర్క్ చేసే వాళ్ళైతే మాత్రము చక్కగా అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకొని ఒక జార్‌లో వేసేసుకోండి. వెంటనే స్కిన్ మాత్రం తీయొద్దు. అలా తీసినట్లయితే మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుందనమాట. ఫ్రై చేసే టైం సేవ్ అవుతుంది గనుక ఇలా స్కిన్ తోటే వదిలేసుకొని ఒక జార్‌లో వేసుకుంటే స్నాక్స్ కింద తినడానికి బావుంటుంది. అలానే అప్పటికప్పుడే చట్నీలు గానీ, పచ్చళ్ళలా గానీ, ఇలా లడ్డూలు గానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే టైం ఉంటుంది. బయట వర్క్ చేసే వాళ్ళకైతే టైం ఉండదు కదా! చక్కగా అన్నీ కూడా ఇలా తీసేసుకొని అవి కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. అంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు కొంచెం బైండింగ్ ఈజీగా అవుతుందనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరి మెత్తగా మాత్రం అస్సలు చెయ్యొద్దు. తినేటప్పుడు పంట కింద తగిలితేనే టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా సపరేట్గా పక్కన ఉంచుకోండి. తర్వాత నేను స్వీట్‌గా ఉండడం కోసము కొన్ని డేట్స్ అయితే తీసుకున్నాను. ఖర్జూరంలో రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి మనకి. బ్లాక్‌వని, ఈ లైట్ కలర్స్‌లో ఉన్నవి. అవి రేట్లు బట్టి, క్వాలిటీలు బట్టి ఉంటాయి. నేను మరీ హై క్వాలిటీ కాకుండా కొంచెం సింపుల్‌గా మనకి బడ్జెట్‌లో అనుకూలంగా దొరికినవే తీసుకొని, సీడ్స్ అన్నీ తీసేసి ఒకసారి మిక్సీ జార్‌లో వేసుకొని, కచ్చాపిచ్చాగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇదే ప్లేస్‌లోని బెల్లం తీసుకోవచ్చు. బెల్లం పౌడర్ తీసుకోవచ్చు. బెల్లం తీసుకున్నట్లయితే మాత్రము కొంచెం కరిగించి వడపోసుకొని తీసుకోండి. హనీ కూడా వేసుకుంటారు కొంతమంది. పంచదారనైతే మ్యాక్సిమం వేయొద్దండి. హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని, మనం మిక్స్ చేసుకుని ఖర్జూరం మిశ్రమాన్ని వేసేసుకొని, కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు సిమ్‌లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఏం ఫ్రై చేయనవసరం ఏమీ లేదు. ఈ స్వీట్ అయితే మీకు క్వాంటిటీ అని ఏమీ లేదండి. నేనైతే ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్‌తో 1 ½ కప్ వరకు తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరొక హాఫ్ కప్ వరకు తురుము తీసుకోండి. అంటే అందరూ స్వీట్ ఒకేలాగా తినరు కదా! కొంతమంది ఎక్కువగా తింటారు. కొంతమంది చాలా లైట్‌గా తింటారనమాట. స్వీట్ అయితే లైట్‌గా తినడమే మంచిది. ఇలా చక్కగా స్మూత్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న నట్స్ అన్నీ ఒకే బౌల్‌లో వేసేసుకొని అంటే పల్లీలు, జీడిపప్పులు, నువ్వులు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒకే దాంట్లో మిక్స్ చేసేసుకొని ఈ ఖర్జూరం మిశ్రమాన్ని కూడా చక్కగా బెల్లం ప్లేస్‌లో బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న చెక్కల్లా గానీ, లడ్డూల్లా గానీ చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ అలా లడ్డూల్లాగా ఇష్టం లేనట్లయితే మరొక ప్లేట్‌కి నెయ్యిని గానీ, బటర్ పేపర్‌ని గానీ వేసేసి దానిపైన ఈ మిశ్రమాన్ని వేసేసి చక్కగా కట్ చేసేసుకోవడమే. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే అదే సైజులో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంక ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోటి ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చుట్టేసాను. జనరల్‌గా మనం తయారు చేసే రెసిపీస్ ఏవైనా సరే మన ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఇష్టపడుతూ ఉంటారు కదా! అలానే ఈ లడ్డూలు మా వారికి చాలా నచ్చాయట. మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పారు. అందుకు గాను మరలా చేశాననమాట. ఇదివరకు తెచ్చిన ఈ నట్స్ కొంచెం కొంచెం ఉంటే ఇంకెందుకులే అని చెప్పేసి చేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎవరైనా తినొచ్చండి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా. కొంతమందిలో షుగర్ ప్రాబ్లమ్ ఉంటూ ఉంటుంది. ఏజ్‌తో పని లేకుండా జాయింట్ పెయిన్స్ అని, షుగర్‌లని, చర్మ వ్యాధులని, జుట్టు ఊడిపోవడం అని, స్కిన్ ముడతల్లా పడడం అని, ఇలా చాలా సమస్యలకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే హెల్తీగా బాగా ఉపయోగపడుతుందని 100కి 100% నేను చెప్తాను. ఎందుకంటే ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇలా చక్కగా అన్నీ తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో ఎక్స్ట్రా ఏమీ కూడా యాడ్ చేయడం లేదు. మనము డైలీగా పిల్లలకి లంచ్ బాక్స్‌తో పాటు స్నాక్స్ కూడా ఏవోటి పెడుతూ ఉంటామండి. అలా ఆయిల్ ఫుడ్‌లు కాకుండా ఇలాంటి లడ్డూలు రోజుకోటి పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిది.
అయితే అందరికీ కాకపోయినా ఒకరు ఇద్దరికైనా సరే కొన్ని డౌట్స్ రావచ్చు. ఈ లడ్డూలు తింటే స్కిన్ బాగుంటుందా, హెయిర్ బాగుంటుందా, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయా అని. నేను ఈ లడ్డూలతో పాటు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ముఖ్యంగా మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. అలానే మినిమము ప్రతి ఒక్కరికి కూడా 7-8 గంటల పాటు తప్పకుండా స్లీపింగ్ ఉండాలి. అంటే నిద్ర ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది మొబైల్ చూడటంలోనే సగం టైం కేటాయిస్తున్నారనమాట. కొంతమంది వృత్తిపరంగా చూస్తూ ఉన్నారు. కొంతమంది ఊరికే టైం పాస్‌కి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కూడా కొన్ని రీజన్స్ వల్ల కూడా మనకి ఈ జుట్టు ఊడిపోవడము, స్కిన్ ముడతలు పడడము, నిద్ర రాకపోవడము ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళైతే కొన్ని డైట్ ప్లాన్ మనం పెట్టుకున్న తర్వాత ఇలాంటివి ఏవైనా ఫాలో అవుతూ తిన్నట్లయితే తప్పకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నా వీడియోని వాచ్ చేసినందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.